వెల్కమ్ టు సాస్ టీవీ. నేను మీ సుప్రియ. ఎట్టకేలకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈసారి ఆయన కృషి ఫలించిందనే చెప్పాలి. ఆయన ముఖ్యంగా ప్రజలతో ఎలా మమేకమయ్యారు, ఈ విషయాలను బట్టే చాలా వరకు ఓటింగ్ పెరిగిందనే చెప్పాలి. ఆ విధంగానే ఆయన నేడు ప్రమాణ స్వీకారం చేయనున్నాడు. ఉదయం 11:47 ఆయన ఈరోజు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అదేవిధంగా గన్నవరం ఎయిర్పోర్టు సమీపంలో దీనికి సంబంధించి అన్ని ఏర్పాట్లు జరిగాయి. కేబినెట్ మంత్రులుగా 24 మంది ఈ రోజు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అదేవిధంగా అక్కడ ప్రతి ఏర్పాట్లను కూడా చాలా చక్కగా నిర్వహించారనే చెప్పాలి. హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్, అలాగే ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా కూడా ఏపీకి చేరుకోవడం జరిగింది. అదేవిధంగా నరేంద్ర మోదీ కూడా హాజరు కానున్నారు ఈ కార్యక్రమానికి. ఇంకా చంద్రబాబుతో సహా మొత్తం అంటే కేబినెట్ లో మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయనున్న 24 మంది లిస్టు విషయానికి వచ్చినట్లయితే కొణితెల పవన్ కళ్యాణ్, కింజరాపు అచ్చెన్నాయుడు, కొల్లు రవీంద్ర, నాదెండ్ల మనోహర్, పి నారాయణ, వంగలపూడి అనిత, సత్యకుమార్ యాదవ్, నిమ్మల రామానాయుడు, ఎన్ఎండి ఫరూక్, ఆనం రామనారాయణ రెడ్డి, పయ్యావుల కేశవ్, అనగాని సత్యప్రసాద్, కొలుసు పార్థసారథి, డోలా బాల వీరాంజనేయ స్వామి, గొట్టిపాటి రవి, కందుల దుర్గేష్, గుమ్మడి సంధ్యారాణి, బీసీ జనార్దన్ రెడ్డి, టీజీ భరత్, ఎస్ సవిత, వాసంశెట్టి సుభాష్, కొండపల్లి శ్రీనివాస్, మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి, నారా లోకేష్ వీరు 24 మంది కేబినెట్ మంత్రులుగా నేడు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అదేవిధంగా మంత్రి పదవులలో ఆశించిన సీనియర్లకు మాత్రం చోటు దక్కలేదనే చెప్పాలి. వారిలో బుచ్చయ్య చౌదరి, ధూళిపాళ్ల నరేంద్ర, గంటా శ్రీనివాసరావు, ఎరపతినేని, బోండా ఉమా, గద్దె రామ్మోహన్, బాలకృష్ణ, పరిటాల సునీత, కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి, కన్నా లక్ష్మీనారాయణ, జీవి ఆంజనేయులు, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిలకు కేబినెట్ లో అవకాశం దక్కలేదు. అదేవిధంగా ఈసారి మాత్రం 4వసారి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేస్తున్నారు. దీనికి సంబంధించి ప్రతి ఒక్కరూ కూడా ఆతృతగా ఎదురు చూస్తున్నారు. సభ కూడా మారు మోగిపోతోంది. కార్యకర్తలు, ప్రజలు అందరూ కూడా చేరుకుంటున్నారు. లక్షణాలనే మైండ్ఫుల్నెస్ అంటారు. అటువంటి భావన కలిగినటువంటి వారే మన నేతలు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, శ్రీ పవన్ కళ్యాణ్ గారు, అలాగే మన రాష్ట్రంలో ఎంపికైనటువంటి శ్రీ నరేంద్ర మోడీ గారి సారథ్యంలోని భారతీయ జనతా పార్టీ ప్రతినిధులు. ఎంపికైన వారి కాదు, ఆ పార్టీల తాలూకు ప్రతినిధులు అందరూ గొప్పవారి అనేటువంటి మాటను మీతో పంచుకుంటూ, అందరూ సత్య మార్గంలో వచ్చారు, అందరూ పారదర్శకతతో వచ్చారు, అందరూ పూర్తి స్పష్టతతో వచ్చారు. నిజాయితీతోటి ముందుకు వెళ్ళాలి, నిజాయితీతోటి అనుకున్నటువంటి ఫలాలను సాధించాలి, నిక్కచ్చైనటువంటి ఫలాలను సాధించాలనేటువంటి ఒక బలీయమైనటువంటి కాంక్షతో విచ్చేసి ఇవాళ ప్రమాణ స్వీకారం చేయబోతున్నారనేటువంటి మాటను కూడా మీతో పంచుకుంటూ, పెద్దలారా, అటు కేంద్ర స్థాయి నుంచి పలువురు మంత్రివర్యులు, నిన్న మొన్న ప్రమాణ స్వీకారం చేసిన వారు, అలాగే పార్లమెంటు సభ్యులు మరికొంతమంది, అలాగే వివిధ రాష్ట్రాల తాలూకు ముఖ్యమంత్రులు, మంత్రులు, శాసనసభ్యులు, శాసన మండలి సభ్యులు, అలాగే మన రాష్ట్రానికి చెందిన వివిధ రంగాలలోని పెద్దలు, సినీ తారలు, ఒకరేంటి యావత్ విశ్వమే ఎక్కడుందా, యావత్ ప్రపంచమే విజయవాడలో ఉందా అన్నట్టుగా ఒక సంకేతాన్ని మొదటి క్షణంలోనే తీసుకొచ్చినటువంటి యోధుడు మన చంద్రబాబు నాయుడు గారు. ఈ ఒక్కరోజు చూడండి, మన నరేంద్ర మోదీ గారు కావచ్చు, అమిత్ షా గారు కావచ్చు, ఇతర మంత్రివర్గ సభ్యులు కావచ్చు, ఇతర సంబంధిత రాష్ట్రాల తాలూకు ముఖ్యమంత్రులు వచ్చేశారు ఈ కార్యక్రమానికి. అంటే ఒక విజన్ ఉన్నటువంటి నాయకుడు, ఒక పారదర్శకత కలిగిన నాయకుడు, ఒక నిక్కచ్చైనటువంటి నాయకుడు, ఖచ్చితమైన ఫలితాలను అందించాలనే తపన ఉన్న నాయకుడు, అనుక్షణం పరిశ్రమించే నాయకుడు, అనుక్షణం రగిలిపోయే నాయకుడు. ఏమిటి? మన ప్రజలు సుభిక్షంగా ఉండాలి. ప్రజాసేవని కూడా పొణికి పుచ్చుకొని హిందూపూర్ నియోజకవర్గం నుంచి ముచ్చటగా 3వసారి ఎంపికైనటువంటి మన ధీరుడు, మన యోధుడు ఎన్ని హ్యాట్రిక్ విజయాలు అందించారు, ఎన్ని చిత్రాల్లో మనకి తన యొక్క సామర్థ్యాన్ని చూపారో మనకు తెలియందే కాదు. అదొక్కటే కాదు పెద్దలారా, బాలయ్య బాబు గారి గురించి చెప్పుకుంటే బసవరామ తారకం ట్రస్ట్ పేరిట ఆయన అందించేటువంటి సేవలు అనుపమానం, అద్భుతం.
క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్నటువంటి అనేక మంది ఆర్తుల్ని రక్షించడం కోసం బసవతారకం ట్రస్ట్ పక్షాన విశేషమైనటువంటి రీతిలో సేవలందిస్తున్న బాలయ్య బాబుకి జై. అలాగే మన తమిళనాడు నుంచి ప్రత్యేకంగా విచ్చేసినటువంటి గౌరవనీయుల శ్రీ రజనీకాంత్ గారు విచ్చేశారు, నిరాడంబర యోధుడు. అలాగే మన పెద్దలు మెగాస్టార్ శ్రీ చిరంజీవి గారు విచ్చేశారు. స్వాగతం పలుకుతాం గట్టిగా మన మెగాస్టార్ చిరంజీవి గారికి. అద్భుతం. ఆత్మీయ ఆలింగనాల నడుమ సహేతుకమైన సప్రమాణికమైనటువంటి రీతిలో ఆ విరయం చూడండి మన రజనీకాంత్ గారిది. ఎంత ఎత్తుకెదిగినటువంటి గొప్ప కళాకారుడు అయినా కూడా వదిగి ఉండేటువంటి ఆ మహనీయులందరికీ స్వాగతం పలుకుతూ. It gives us great pleasure to welcome Talaiva superstar Rajnikant garu and Lata Rajnikant garu to Andhra Pradesh for this momentous occasion. Padma Vibhushanulu ఆ రోజు మనం అంతా చూసాం. పుత్రోత్సాహం తండ్రికి ఏ విధంగా ఉంటుందో మనకి తెలియదు, కానీ సోదర ఉత్సాహం ఆ సాష్టాంగ నమస్కారంలో మనమంతా వీక్షించాం. ఆప్యాయత, అనురాగం, అనుకున్నది సాధించి పవన్ కళ్యాణ్ గారు సోదరుడు మెగాస్టార్ గారికి సాష్టాంగ నమస్కారం చేసిన తరుణం మనందరి కళ్ళల్లో కూడా నీళ్ళు వచ్చాయి, ఆనంద బాష్పాలు వచ్చాయి. ఒక విజయాన్ని సొంతం చేసుకుని తిరిగి ఇంటికి వెళ్ళి తల్లి గారికి, వదిన గారికి, అన్నగారికి చేసిన సాష్టాంగ నమస్కారాన్ని ఈరోజు